హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఊరు తిరునాళ్ళంటే వినకుండా తిరునాళ్ళ తొలి ఏకాదశి పండగ ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కడున్నా కానీ ఇక్కడ ఈ పండగ మనకు కంపల్సరీ రావాల్సిన చుట్టుపక్కల జనాలు పల్లెటూరు వాళ్ళు మాత్రం ఈ పండగ కొండ ఎక్కాల్సిందే. అది మాకు ఉన్న స్పెషాలిటీ. అంత ఇష్టం మాకు ఈ పండగ అనేది. ఎదురు చూస్తూ ఉంటాం సంవత్సరం అంతా ఈ ఒక్క పండగ కోసం ఎదురు చూస్తాం. అంత ఇష్టము. ఎక్కడెక్కడ పల్లెటూరు వాళ్ళు కానీ పల్లెటూరు ఒక 5 మండలాలు వాళ్ళ జిల్లాలు మొత్తం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఉండాల్సింది. మీకు ఇవి చూపించేది రోడ్ వే చూడండి. రోడ్ వే ఇదంతా చూడండి. పైకి ఇలా ఎక్కాలి ఫ్రెండ్స్. బైక్స్ అనేవి వెళ్తాయి, బస్సులైనా వెళ్తాయి. దీనికంటే మామూలు పండగ రోజు అయితే మాత్రం ఓన్లీ బస్సులో వెళ్తాయి. చూపిస్తుంది చూడండి, బస్సు వస్తుంది కదా, ఓన్లీ బస్సులో వెళ్తాయి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ బైక్స్ అంటే అందరు బైక్స్ వేసుకొని వస్తారని బైక్స్ అలౌ చేయరు. మామూలు విడిగా ఎప్పుడైనా మనం బైక్స్ వేసుకొని వెళ్ళొచ్చు పైకి అనేది. బస్సులో అలౌ అయితే ఉండదు. అప్పుడు చూడండి ఎన్ని బస్సులు అయితే పెడతారు ఆ పండగకి. మొత్తం 20-30 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పండగ అనేది దానికి అసలు తొలి ఏకాదశి అని ఎందుకు జరుపుకుంటారు ఏంటి వినకుండా. ఇది మా ఊరు చరిత్ర. అంటే వినకుండా చరిత్ర చెప్పుకోవడానికి చాలా అంటే చాలా సంతోషం, గర్వంగా ఉంటుంది మాకైతే. అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. వినకొండకి రాముల వారు సీతమ్మ ద్వారా అపహరణలో ఉన్నప్పుడు జటాయు ద్వారా ఆంజనేయ స్వామి ఒక సందేశం అయితే ఇచ్చారు. సీతమ్మ వారు రామువారు, చెప్పు ఆంజనేయ, నేను ఇక్కడైతే ఉన్నాను, వినకొండలో ఉన్నాను, ఉంగరం అయితే ఇచ్చి సందేశం అయితే ఇచ్చి పంపిస్తాను ఆంజనేయ స్వామికి. వినకొండలో అంటే కాలం మారే కొద్దీ వినకొండ కాస్త వినకొండగా అయిపోయింది. అందుకే మా ఊరికి ఇక్కడ సీతమ్మ వారి కొలను, సీతమ్మ వారి చీర ఆరేసుకునే కొలను, ఆమె స్నానం చేసి అన్నీ ఇక్కడైతే ఉంటాయి. చూడండి ఇలా రాళ్ళు ఇలా పెడుతూ ఉంటాయి. ఏంటంటే కొంత సెంటిమెంట్, మనం అనుకునేది ఏదైనా కోరిక నెరవేరిందంటే ఇలాంటి రాళ్ళు అనేది పేరుస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి ఎవరి కోరిక నెరవేరిందంటే సంవత్సరం మొక్కుని ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇదైతే చాలా సెంటిమెంట్స్గా ఇక్కడ అయితే అందరు చేస్తారు. సీతమ్మ వారి కొలను ఉంటుంది ఇక్కడ. సీతమ్మ వారు ఆరేసుకున్న బట్టలు వారేసుకునే, రాముల వారు ఆంజనేయ స్వామి వారి పాదాలు ఉంటాయి, పైన కొండ పైన ఉంటాయి. ఈ ఫ్రెండ్స్ మాకైతే అంత చరిత్ర ఉంది మా ఊరికి అయితే. వినకొండ చరిత్ర అనేది ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా నాకు కొద్దిగా అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. నాకు నచ్చినట్టు మీకు నచ్చితే మీరు చూడండి ఫ్రెండ్స్. మా కొండ చాలా బాగుంటుంది. చూడండి పైన కొండ మీద శివయ్య చూడండి. ఓం నమః శివాయ. ఎంత బాగున్నాయి శివయ్య. చూడండి పైన ఆలయాలు కూడా కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి దేవస్థానం కూడా పైన అన్నీ ఇంకా కడుతున్నారు. ఇంకా అవ్వలేదు. చూడండి కావాల్సిన దారాలు కానీ యంత్రాలు కానీ అన్నీ ఇక్కడైతే ప్రసాదం, లడ్డు ప్రసాదం, అరిసెలు అన్నీ ఇస్తారు ఇక్కడ. ప్రసాదం చూపించాను నేను చెప్పాను కదా. ఇక్కడ కొలను, సీతమ్మ వారి కొలను ఇదంతా ఫ్రెండ్స్. చూడండి కొలను ఉంటుంది, పైనుంచి ఉండేది బాగా బాగుంటుంది కొలను అనేది. ఇక్కడ ఉండే అన్ని పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఫ్రెండ్స్. ఇది జెయింట్ వీల్, పిల్లలు ఆడుకునే స్థలాలు, ఇంట్లో సామాగ్రి కొనుక్కోవాల్సినవి అన్నీ ఉంటాయి ఇక్కడ. మన పైకి ఎక్కేసిన కొండ కింద తర్వాత ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి ఒక జాతర ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఆ రోజు అంతా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కొండ దిగిపోయి కొండ దిగాక అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటాయో. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క తిరునాళ్ళు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా ఊరు తిరునాళ్ళు ఇదే. చాలా గర్వంగా ఉంటుంది మాకైతే. మా చరిత్ర కూడా చెప్తుంటే మీకు చూడండి ఎంత బాగుందో. జాతర వైబ్స్. వినకొండ వాళ్ళు తగ్గేదిలే అన్నట్టు చేస్తారు ఫ్రెండ్స్ ఈసారి అయితే. చూడండి ఇప్పుడు అక్కడ మా ఊరు ఎమ్మెల్యే వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి చేతుల మీద అయితే అక్కడ ప్రజ్వలన అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి మీకు చూపించాలనుకుంటున్నాను. 6:30, 7:30 ఖచ్చితంగా అక్కడ ప్రజ్వలన. ఈరోజు అఖండ జ్యోతిని తొలి ఏకాదశి పర్వదినాన సంధ్యా సమయంలో అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. అఖండ జ్యోతి వెలిగించే భాగ్యం ఆ రామలింగేశ్వర స్వామి మా అందరికి ఇచ్చినందుకు స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాం. భక్తులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ నాతో పాటు మా ఊరు మీరు కూడా చూసారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా కూడా తిరునాళ్ళ ప్రభలు ఫ్రెండ్స్. ఇదైతే 5 ప్రభలు అయితే ఉన్నాయి. మా జాతర ఇంకా తగ్గేదిలే అన్నది చేస్తాం. ఇంకా చూడండి నైట్ 9 స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ 3 or 4 అయ్యేంత వరకు ప్రభలు అయితే రన్నింగ్లోనే ఉంటాయి. అంత ఫామ్లో ఉంటాం మేము. వినకొండ పల్నాడు కదా, తగ్గేది అన్నట్టు